నామస్మరణ మహిమ మరియు వాయు యజ్ఞం గురించి తెలుసుకొనుట. వాయు యజ్ఞం అంటే ఎలా ఉంటుందో తెలిపే ఘట్టం ఇది. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఒక పర్యాయము నాతో, శంకరభట్టు, మన అగ్నియజ్ఞము తర్వాత ముఖ్యమైనది వాయు యజ్ఞము, నేను వాయు యజ్ఞమును కూడా ప్రారంభించబోచున్నాను అని చెప్పిరి. వాయు యజ్ఞమననేమో నాకు తెలియదాయను. కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చెను. అతడు విపరీతముగా బాధపడుచుండెను. ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకొని మరణించుట మేలని అతడు పలికెను. అంతటి శ్రీపాదుల వారు, నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణములచే బాధపెట్టి ఉన్నావు, సూటిపోటి మాటలతో హింసించినావు. దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యను. మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణమును మించినది లేదు. దీని వలన వాయుమండలమంతయును పరిశుద్ధము కావించబడును. నేను కురుంగడ్డలో నామస్మరణమను మహాయజ్ఞమును ప్రారంభించుట ద్వారా దానికి శ్రీకారమును చుట్టుచున్నాను. యోగస్థాయిలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోచున్నాను. ఎవరైనను సరే శ్రీపాద వల్లభ దిగంబర దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసేదరో వారికి నేను అత్యంత సులభప్రాప్తుడనై శుభములను చేకూర్చెదను. మనం వంట చేస్తూ నామస్మరణ చేస్తే అది ప్రసాదం అవుతుంది మన ఇంట్లో వాళ్ళకి. మనం తిరుగుతూ నామస్మరణ చేస్తే అది తీర్థయాత్ర అవుతుంది. మనం పని చేసుకుంటూ నామస్మరణ చేస్తే అది కర్మ అవుతుంది. ఇలా మనం ఏ పని చేసినా నామస్మరణ చేస్తూ చేస్తే అవి పవిత్ర యజ్ఞాలు అవుతాయి.